నమస్తే గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే సినిమాటిక్ క్రానికల్స్. కొంచెం లేట్ అయింది. లేట్ అయినా పర్లేదు, మనం ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు మూవీకి అయితే మేము ఆల్మోస్ట్ పండుగ రోజే వెళ్ళాం. సో పబ్లిక్ అయితే చాలా వచ్చారు, ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్ అయితే నిండిపోయింది. అండ్ పబ్లిక్లో అనిల్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మెండల్ వచ్చేసింది. సో దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ, వీ వెంట్ టు మూవీ. సో బాస్ టైటిల్ కార్డ్ నుంచే బాస్ వింటేజ్ ఎరాని తిరిగి తీసుకురాబోతున్నట్టు చిన్న క్లూ అయితే ఇచ్చారు. అనుకున్నట్టుగానే యాస్టిస్ దింపేశారు. మీకు ఖచ్చితంగా పాత చిరంజీవి అయితే గుర్తొస్తారు. సో ఇలా టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత మూవీ స్టార్ట్ అయిపోయింది. సో మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ప్లాట్ ఈస్ వెరీ సింపుల్. సో ముందు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ ట్రైలర్లో చూపించినట్టే స్టార్ట్ అవుతుంది మూవీ కూడా. సో ఫస్ట్ క్యారెక్టర్స్, వాటి క్యారెక్టర్ తాలూకు క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో 2.5 hours ఎంగేజింగ్గానే తీసుకెళ్ళాడు అనిల్ రావిపూడి. అక్కడక్కడ మనకు కొంచెం లాగ్ కానీ కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్ ఉన్నప్పటికీ మీరైతే కంప్లీట్ మూవీని అయితే త్వరగా ఎంజాయ్ చేస్తారు ఇఫ్ యూ గో వాచ్ దిస్ మూవీ విత్ ఫ్యామిలీ. సో బేసిక్గా ఈ మూవీ మీరు ఎందుకు ఫ్యామిలీతో చూడాలంటే, కొన్ని మూవీస్ మనం ఫ్యామిలీతోటే చూడగలుగుతాము. సో అందులో ఈ మూవీ ఒకటి. సో ఈ మూవీ చూసినప్పుడు అక్కడ జోక్ వస్తున్నప్పుడు నేను లెఫ్ట్ సైడ్ తిరిగి చూస్తే మా మమ్మీ డాడీ ఫ్యామిలీ మొత్తం అవుతున్నారు. సో దాట్స్ వాట్ ఐ యాక్చువల్లీ టేక్ మై ఫ్యామిలీ టు దిస్ మూవీ. సో ఇందులో స్టైల్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. బీమ్స్, బీజిఎం అండ్ పాటలు కూడా థియేటర్లో అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ హుక్ స్టెప్ అనే సాంగ్ గురించి అయితే మాట్లాడాలి. ఎందుకంటే ఆ సాంగ్లో బాస్ కాస్ట్యూమ్స్ కానీ, బాస్ గ్రేస్ కానీ, ఆ డ్యాన్స్ చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మీకు చూసినప్పుడు ఖచ్చితంగా పాత చిరంజీవి అయితే గుర్తొస్తాడు. అదే కాదు, చిరంజీవి కోర్ ఉంటుంది కదా, లైక్ ఎమోషనల్ సీన్స్, లైక్ కామెడీ టైమింగ్, వీటన్నిటిని మళ్ళీ రీడిఫైన్ చేసి అనిల్ రావిపూడి కరెక్ట్గా ప్రాపర్ సీన్స్ని ప్లేస్ చేసి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు చిరంజీవికి. అండ్ హీ నెయిల్డ్ ఇట్. సో ఇందులో ఒక పాట తాలూకు సీన్స్తో అయితే హీరో అండ్ హీరోయిన్ కలుస్తారు. వాళ్ళు కలిసిన ప్రతిసారి ఆ పాట రావడంతో సీన్ ఇంకొద్దిగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ హీరో లైక్ చిరంజీవి అండ్ నయనతార వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటారు. దే గాట్ డివోర్స్డ్ అండ్ వాళ్ళు తిరిగి ఎలా కలుస్తారు అన్నదే మూవీ. అండ్ పిల్లలతో ఎలా స్నేహం పెంచుకుంటారు, నార్మల్ టెంప్లెట్ మూవీ లాగానే ఉంటుంది. బట్ చిరంజీవి మేడ్ ఇట్ స్పెషల్. ఇందులో నయనతార కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ తను యాజ్ యూజువల్ బాగానే పర్ఫామ్ చేసింది. తిరిగి మనం చాలా తెలుగు సినిమాల్లో చూసాము. ఈ మూవీలో కూడా తను మంచిగా యాక్ట్ చేసింది. ఎక్స్ప్రెషన్స్, యాంగర్ అండ్ ఆ బిజినెస్ ఉమెన్కి ఉండాల్సిన యాటిట్యూడ్ అండ్ ఎలిగెన్స్ చాలా నీట్గా కన్వే చేసి పోర్ట్రేట్ చేసింది. అండ్ ఇందులో చిరంజీవికి కొన్ని సీన్స్ ఉంటాయి. అందులో డైలాగ్స్ రిలేటెడ్ టు ఉమెన్ సెక్షన్స్, కేసెస్ ఉంటాయి. వాటికి కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, బట్ దే ఆర్ ట్రూలీ రిలేటబుల్ అండ్ కన్విన్సింగ్ ఆల్సో. సో సెకండ్ హాఫ్లో నయనతార అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కన్వర్జేషన్ అయితే ఉంటుంది. అది కొద్దిగా ఫన్నీగానే ఉంటుంది. అండ్ సాంగ్స్ వచ్చేటప్పటికి థియేటర్లో అందరూ తరువుగా ఎంజాయ్ చేశారు. లైక్ ఈ మీసాల పిల్ల సాంగ్ అని, లేకుంటే శశిరేఖ సాంగ్ అని, ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ అయితే బాగుంది. లాస్ట్ వెంకీ అండ్ చిరంజీవి సాంగ్ ఇంకొద్దిగా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్తో అయితే మీరు ఆ సాంగ్ ఉన్నట్టు కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడడం రియలీ ఇట్స్ సో రేర్ అండ్ స్పెషల్. సో ఇందులో చిరంజీవి వాళ్ళ మదర్ క్యారెక్టర్ అండ్ నయనతార వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ ఉంటాయి. అండ్ ఇందులో నయనతార వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్స్ మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది. బట్ చిరంజీవి వాళ్ళ మదర్ క్యారెక్టర్కి అయితే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో హోల్ మూవీని ఒక లైన్లో చెప్పాలి అని చెప్పి కన్వే చేసుకుంటే, నయనతారకి చిరంజీవి వాళ్ళ మదర్ ఇచ్చే అడ్వైస్ చాలా బాగుంటుంది. సో ఇందులో చిన్న మీమ్ రెఫరెన్స్ కూడా ఉంటుంది. సో చిరంజీవి పాడిన సాంగ్ ఉంటుంది కదా ఆడియో లాంచ్లో, వావ్ అని చెప్పి. సో ఆ సాంగ్ పాడినప్పుడు లిటరల్లీ పులి భయపడి వెళ్ళిపోతుంది. అండ్ ఇందులో మనకు విక్టరీ వెంకటేష్ యాజ్ వెంకీ గౌడగా అయితే పర్ఫామ్ చేశారు. ఇందులో వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఒకరినొకరు కామెడీ చేసుకోవడం, ఒకరినొకరు లైక్ ట్రోల్ చేసుకోవడం, ఒకరి సాంగ్ ఒకరు డాన్స్ చేసుకోవడం, రియలీ ఇట్ వాజ్ ఐ ఫీస్ట్. థియేటర్లో అయితే లిటరలీ అందరూ ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్లో వెంకీ ఈజ్ రియలీ వెరీ స్పెషల్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ద హోల్ మూవీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మూవీ.